సిఆర్ అనమాట. INDA ఇండియా POPULATION ఇండియా పాపులేషన్ ఎంత సార్? 146 CR అనమాట. అంటే 146 కోట్ల మంది ఉన్నారు. దాంట్లో నేను రీసెంట్ గా ఏదైతే స్టడీ చేశానో అంటే MCA మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనేది ఉంటుంది, లేకపోతే గూగుల్ బిజినెస్ అనేది ఉంటుంది. సో అఫీషియల్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రిజిస్టర్ అయిన కొన్ని కంపెనీస్ ఉంటాయన్నమాట. రిజిస్టర్డ్ బిజినెస్ కావచ్చు, రిజిస్టర్డ్ బిజినెస్ కావచ్చు, లేకపోతే అన్రిజిస్టర్డ్ బిజినెస్ కావచ్చు అనమాట. లేకపోతే ఇంకా ఏదైనా ఉందనుకోండి, వీళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఆల్ కమ్స్ అండర్ అప్రాక్సిమేట్లీ ఎంత ఉన్నారు తెలుసా? 2 CR ఉన్నారనమాట. ఎంతమంది ఉన్నారు సార్? 2 CR అనమాట. ఇదేంది మనకు తెలిసినవన్నమాట. అంటే ఓపెన్ గా చెప్పాలంటే 10 CR పీపుల్ ఉన్నారు సార్. 10 CR పీపుల్ ఉన్నారు. దాంట్లో 2 CR అంటే 2 కోట్ల మంది ఎక్కడున్నారు తెలుసా? మీకు నచ్చిన సి కావచ్చు, C++ కావచ్చు, లేకపోతే జావా కావచ్చు, లేకపోతే పైథాన్ కావచ్చు, లేకపోతే మీకు తెలిసిన ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, లేకపోతే బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్, ఫుల్ స్టాక్ టెక్నాలజీస్ ఇంకా చెప్పుకుంటా పోతే వందల కొద్ది మీరు ఏదైతే రియల్ టైం మార్కెట్ లో చూస్తుంటారో ఈ డిపార్ట్మెంట్స్ అన్ని దేని కింద ఉంది సార్ అంటే ఈ 2 crores డిపార్ట్మెంట్ లోనే ఉంది. సో నేను రీసెర్చ్ చేసిన డేటా ప్రకారంగా ఇండియాలో మీకు నచ్చిన TCS కావచ్చు, విప్రో కావచ్చు, యాక్సెంచర్ కావచ్చు, క్యాప్జెమినీ కావచ్చు, గూగుల్ కావచ్చు, లేకపోతే మెటా కంపెనీ కావచ్చు, ప్రోడక్ట్ బేసిక్ కంపెనీస్, లేకపోతే సర్వీస్ బేసిక్ కంపెనీస్, మొత్తం ఏ కేటగిరీలో ఉంది తెలుసా? ఈ 2 crore కేటగిరీస్ లోనే ఉందన్నమాట. ఓకేనా? సో 10 crores లో 2 crores కేటగిరీస్ తీసేసి ఇంకెన్ని ఉన్నాయి సార్? బిజినెస్ తీసేసి ఎంత ఉంది? 8 CR పీపుల్ అనేది ఉన్నారనమాట. వీళ్ళందరూ బిజినెసే. వీళ్ళకి ఏం చేయాలి తెలుసా? దే నీడ్ టు నో. ఇప్పుడున్న మార్కెట్ లో ఈ 2 CR పీపుల్ ఏదైతే అన్నానో జస్ట్ ఒక స్టాటిస్టిక్ చెప్తున్నాను సార్ ఇంట్రెస్ట్ ఉండడానికి. ఈ 2 CR పీపుల్ ఎవరైతే ఉన్నారో మీకు చెప్పిన కంపెనీస్ కావచ్చు, వీళ్ళకు ఒక వెబ్సైట్ ఉంది, అట్ ద సేమ్ టైం యాప్ అనేది ఉంది, లేకపోతే వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ అనేది చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నారు కదా, మీకు కూడా డిమాండ్ అనేది ఉందన్నమాట. చాలా స్పీడ్ గా ఉంది, డిమాండ్ అనేది ఉంది. సింపుల్ గా తెలుగు లాంగ్వేజ్ లో రాస్తున్నాను, ఇంగ్లీష్ అంటాం అనమాట. సో రిమైనింగ్ 8 CR పీపుల్ కి ఏముంటుంది తెలుసా? అంటే వీళ్ళ బిజినెస్ అనేది గూగుల్ ఉంటుంది, కానీ వాళ్ళకి ఎలా ఆన్లైన్ చేయాలో తెలియదు. వాళ్ళకు ఒక బిజినెస్ ఉంటుంది, మంచి ఏమంటారు మంచి బ్రాండ్ అనేది ఉంటుంది, వాళ్ళు ఏదైనా ఒకటి చెప్తే కొనేస్తారు అనమాట. అలాంటి మార్కెటింగ్ పీపుల్ కూడా ఉంటారనమాట. సో బిజినెస్ లో చెప్పుకుంటా పోతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెస్. అదొక కాస్మెటిక్ ప్రోడక్ట్స్ కావచ్చు, బ్యూటీ ప్రోడక్ట్స్ కావచ్చు, ఫ్యాషన్ ఇండస్ట్రీ కావచ్చు, మెడికల్ కావచ్చు, ఒక హాస్పిటల్ కావచ్చు, ఇంకా చాలా ఉంటాయి అనమాట. వాళ్ళకు కంపల్సరీ ఏం కావాలి తెలుసా? ఒక వెబ్సైట్ కావచ్చు, లేకపోతే పబ్లిక్ ఎక్కడైతే ఆన్లైన్ లో ఉంటారో వాళ్ళ దగ్గరికి వీళ్ళ ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ తీసుకొని వెళ్తే వాళ్ళకు ఆటోమేటిక్ గా బిజినెస్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇక్కడ 8 CR పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు వెబ్సైట్స్ కావాలని ఉంటుంది, కానీ ఎలా చేయాలో తెలియదు. ఒకవేళ తెలిస్తే ఎంత ఛార్జ్ చేస్తారో తెలియదు అనమాట. సరే వెబ్సైట్ వద్దు సార్, వాళ్ళకు GMB అనేది ఉంటుంది, గూగుల్ మై బిజినెస్ అనేది ఉంటుంది, గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అంటాం అన్నమాట. సో మీరు ఏదైనా గూగుల్లో టైప్ చేస్తే వాళ్ళ ప్రోడక్ట్స్ కానీ వాళ్ళ సర్వీసెస్ అన్ని టాప్ లో వస్తాయి. ఎగ్జాంపుల్ నేను ఒక లాంగ్ జర్నీకి వెళ్తున్నాను అనమాట. సో నా వెహికల్ అనేది బ్రేక్ డౌన్ అయింది, 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు. నేనేం చేస్తున్నాను? పంచర్ షాప్ నియర్ మీ, లేకపోతే కార్ గ్యారేజ్, 2 వీలర్ మెకానిక్ అని చెప్పేసి నేను గూగుల్లో టైప్ చేస్తాను. ఆన్ ది స్పాట్ అక్కడ ఏదైతే నంబర్ ఉంటుందో GPS ఆన్ లో చేస్తాను కాబట్టి ఆ 5 కిలోమీటర్ రేడియస్, 1 కిలోమీటర్ రేడియస్, 100 మీటర్స్, 200 మీటర్స్ ఎవరుంటే వాళ్ళు ఆ డిస్టెన్స్ బట్టి ఆటోమేటిక్ గా వాళ్ళ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. అలాంటి వాళ్ళకు కూడా మనం కావాలన్నమాట. ఇంకా చెప్పుకుంటా పోతే హండ్రెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అనమాట, హండ్రెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్. వీళ్ళందరికీ ఎవరు కావాలి సార్? మనం కావాలన్నమాట. వీళ్ళందరికీ ఎవరు కావాలి సార్? మనం కావాలి. సో ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ ఉన్న మార్కెట్ మొత్తం దేని మీద ఉంది సార్? ఈ 2 CR మీదనే ఉందన్నమాట. 2 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉందన్నమాట మార్కెట్. సో మనం ఎవరైతే ఇప్పుడు ఈ కోర్స్ నేర్చుకొని మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ అవుతారో, డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ అనేది అవుతారో మీకు డిమాండ్ అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు మీరు ఏదైనా కొత్త కోర్స్ నేర్చుకొని బయటకు వెళ్తారు కదా, వాళ్ళందరూ ఏ డిపార్ట్మెంట్ ఉన్నారు? ఈ 2 CR డిపార్ట్మెంట్ లో ఉన్నారనమాట. మిగిలిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు సార్? అసలు ఇక్కడ డిమాండే లేదు. మరి డిమాండ్ లేని దగ్గర మనం కొంచెం డిమాండ్ ఉందని చూపించినాం అనుకో, మార్కెట్ మొత్తం మనదే. సో దీన్ని బట్టి ఏమర్థమైంది సార్? మార్కెట్ కి హ్యూజ్ రిక్వైర్మెంట్ అనేది ఉంది. ఎవరు సార్? డిజిటల్ మార్కెటర్స్ హ్యావ్ ఏ హ్యూజ్ డిమాండ్ ఇన్ కరెంట్, CURRENT, కరెంట్ అండ్ ఫ్యూచర్ ఆల్సో. ఆన్సర్ ఇస్ సింపుల్. కరెక్టేనా సార్ ఇది? ఇప్పుడు ఏదైతే మీరు ఏదైనా మార్కెట్ లో జాబ్ ఏదైనా ఉందనుకోండి, ఏ డిపార్ట్మెంట్ ఉన్నారు వారు? ఏ కేటగిరీలో ఉన్నారు? 2 CR కేటగిరీలోనే ఉన్నారనమాట. రిమైనింగ్ కేటగిరీ ఉంది కదా, వీళ్ళు మెల్లమెల్లగా ఇక్కడ షిఫ్ట్ అవుతారు, లేదా ఏజెన్సీకి షిఫ్ట్ అవుతారు, స్టార్ట్అప్స్ కి షిఫ్ట్ అవుతారు, యూనికార్న్ కి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ అని ఉంది. సో మీకు డిమాండ్ అనేది ఆల్రెడీ ఇక్కడ హెవీగా ఉంది, అసలు ఇక్కడ డిమాండే లేదు. సో మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే యు ఆర్ గోయింగ్ టు బి ఇన్ దిస్ కంపెనీ, అంటే ఈ ప్లాట్ఫామ్ లో ఉండొచ్చు, లేకపోతే ఈ ప్లాట్ఫామ్ లో ఉండొచ్చు. సో కాబట్టి యు ఆర్ ఫిట్ ఫర్ 10 crore+ బిజినెస్ కి మనం కావాలి సార్.